హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు మొద్దు పార్ట్ 26తో మీ ముందుకు వచ్చేసాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. పాపం బిడ్డ బయటకు అత్తా అంటే రానిత్తలేవేమే. ఏమవుతుంది, చూసుకుంటే ఏడుతానే ఉన్నది బిడ్డ. దానికి తెల్ల చీర కట్టి రెడీ చేసిన. అల్లుడు అత్తే మంచి గనపడాలి కదా. ఇక బయటకు వచ్చాడు ఎందుకు, అందరు చూపిన బిడ్డ మీదనే ఉంటుంది. దాని పానం అంతా మన మీదనే ఉన్నదయ్యా. ఇక ఏం చేద్దాం, బిడ్డని కానీ వాళ్ళ బతుకు గిట్లనే ఉంటుంది. ఏటో బయలుదేరిండ్రు? అమ్మ పోతున్నాం ఇక. అయ్యో ఇప్పుడే పోతాన్రా? ఇక వచ్చి అల్లడికి 3 రోజులే. ఇక అల్లుడింట్లో ఎన్ని రోజులని ఉంటాం? అయితే ఏంది, అల్లుడు వచ్చినాక పోతేం బో. పాపంగా పిల్లని ఒక్కదాన్ని విడిచిపెట్టి పోతానవా? ఆయనకు కొంచెం పని ఉన్నదమ్మా ఊర్లా. మళ్ళా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు దొరకరు. అల్లుడు ఇవాళ అత్త అన్నాడట, వస్తాడిగా ఓ గంట అయితే. మరి కలిసిపోరా ఇక అల్లుడిని? ఇక వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఊకుకే మేము ఉంటే మంచిగా ఉండదమ్మా. ఇక వాళ్ళకు కొంచెం ఏకాంతం ఉండాలి గట్లా. ఆవు గాని అయ్యో చెప్పిపోతే అయిపోవు. ఇక మా ఆయన ఫోన్లో చెప్పేసిండు. సరే సరే, అలాంటి కొడుకుకు పోవన్నానే ఉంటుంది కానీ మీరుండన్నాను ఉండదు. పీసినారు ముండ కొడుకు. ఏం తిన్నారో ఏం చేసిండ్రో, అల్లుడింట్లో లేనేలేడు. అన్ని తీర్లు మా తిన్నామమ్మ. మంచిది బిడ్డ, పోయిరాండ్రి. ఒకటే కయ్యి ఇటే ఉంచకుండ్రి బిడ్డను, బెంగటిల్తుంది. ఫోన్లు వేయండి అప్పుడప్పుడు. సరే అమ్మా, నా బిడ్డను చూసుకో అప్పుడప్పుడు. ఏమా చూసుకుంటా, నేనెందుకు చూసుకోను. రాంగా పోంగా పొద్దుగాల తెల్లారి ఎప్పుడు వాళ్ళకరిత్తా, పిల్ల ఏం చెప్తానవే తిన్నవా అని. కాళ్ళు మొక్కుడు ఎందుకు బిడ్డ, మా చూసుకుంటాం. మేమందరం లేమా? అగో అనితనైతే ఎప్పుడు ఆ పిల్లతోటే ఉంటుంది. నువ్వేం బెంగ పెట్టుకోకు, మేము లేమా? ఫోన్లు వేయండి బిడ్డకు, ఎప్పుడు ఫోన్లు మంచిగా. బెంగ పెట్టుకోకు బిడ్డ, మంచిగా ఉండని చెప్పినాం పెద్దమ్మ. బాగా ఎడుతుంది, నిన్న రాత్రి సంధి ఎడుతూనే ఉన్నది. అయ్యో చిన్న పిల్ల కాదు, గట్లనే ఉంటుంది. ఆ ముండ కొడుకు ఎట్లా చూసుకుంటాడో ఏమో దాన్ని, గంతగానం ఎడుతుందంటే. అని పోయిలా పెడితే అడు ఏం పుట్టుకనో అంది. అంత ఆవిడేందో అని బతికేందో అని కథ ఏందో. సరే బిడ్డ పైలం, అనితకి చెప్పిండ్రా? చెప్పలే అమ్మా, చెప్తాం. దోస్తు వచ్చినట్టున్నది, లోపలనే ఉంటుంది. అనిత, ఓ అనిత, ఏం పనులున్నదో ఏమో. పోండి బిడ్డ, లోపలికి పోయి చెప్పి పోండి. మళ్ళీ మీకు ఆలస్యం అవుతుంది. ఒకటే ఒక బస్సు, మళ్ళీ వీక్తుంది బస్సు. దా అయ్యా, అనితకి చెప్పిపోదాం. ఏమైంది మేఘనా? ఆ పిల్ల మేఘన నాకెందుకో, ఆమె మీద నాకెందుకో. ఎంత పెద్దగా ఉందయ్యా ఇల్లు. పిల్లకు కొంచెం కూడా గర్వమే లేదు. మన బిడ్డను ఎంత మంచిగా చూసుకుంటుంది, సిల్లే సిల్లే అని. మన బిడ్డకు గిట్లాంటి ఇల్లు లాంటి ఇష్టం. అందుకే ఊకచ్చడ కూర్చొని సినిమా చూస్తుంది మన బిడ్డ. గోంత పెద్దగా ఉందా ఇల్లు? ఇల్లు బాగా పైసలున్నోళ్ళు అయితే భయపడు. పైసలున్న వాళ్ళకు గింత మంచి మనసు ఏడుంటుంది. ఈ పిల్ల మంచి మనసు. అనిత, చిన్నమ్మ రండి. చిన్నమ్మ కూర్చోండి. మమ్మీగా పోతున్నాం బిడ్డ. అయ్యో అప్పుడే వెళ్తున్నారా? ఎందుకు? ఉంటా అన్నారు కదా. ఇక 3 రోజులైంది బిడ్డ వచ్చి. ఇక అల్లుడు వస్తాడు ఇవాళ, మేము పోతాం. వచ్చిండా? రాలే బిడ్డ, ఇక వస్తాడట. ఇక ఆయన వచ్చినప్పుడు మేము ఉండడు ఎందుకు, పిల్లలకు మొన్ననే కొత్త పెళ్ళైందని పోతాను. ఇక నా బిడ్డ మంచిగా చూసుకో బిడ్డ. అయ్యో చిన్నమ్మ బాధపడకుండ్రి, మంచిగా చూసుకుంటా. నువ్వు చిన్నదానివని కాలు పట్టుకుంటలేను బిడ్డ, మంచిగా చూసుకుంటాను నా బిడ్డను. సెల్లే సెల్లే అని అది బాగా చిన్నది, దానికి ఏం తెలియదు. ఎప్పుడు అనితక్క అనితక్క అని చెప్తుంది ఫోన్లో. దానికి అందరు ఉండాలి, ఎవరు లేకపోతే భయపడుతుంది. అప్పుడప్పుడు మాట్లాడి బిడ్డ అట్లనే. బిడ్డకు ఫోన్ చేద్దామన్నా ఫోన్ పని చేస్తలేదు. అయ్యో చిన్నమ్మ, నా ఫోన్కి చెయ్యండి, నేను ఇస్తా మేఘనకి, లేకపోతే నేనే చేపిస్తా.
బాగా ఎడతాంది నా బిడ్డ. పోతానమని చెప్పినప్పటి నుంచి రాత్రి నుంచి ఎడతానే ఉన్నది. ఇక ఇప్పుడే కదా కొత్తగా గట్లనే ఉంటుంది చిన్నమ్మ. అమ్మ బాబు పోతున్నారంటే దుఃఖం వస్తుంది. మీరేం బాధపడకుండ్రి, నా చెల్లె లెక్కనే చూసుకుంటా నేను. తినది బిడ్డ, అస్సలు తినది. నేనుండి పక్కకుండి తినిపిస్తేనే తింటది, బతిమలాడితేనే తింటది. ఏమన్నా తనకి ఇష్టమైన కూరలు ఉంటేనే మంచిగా తింటది ఇంత కడుపు నిండా. అప్పుడప్పుడు తిన్నవా అని అడుగు బిడ్డ. అడుగుతా చిన్నమ్మ, మీరు బాధపడకుండ్రి. ఇంత ప్రేమ పెట్టుకున్నారు మీరు అమ్మ మీద, మీకోసం అన్న ఆమె తినాలి కదా. మళ్ళా అనద్దు కానీ అల్లుడేమో బిడ్డ బక్కగా ఉన్నది అంటాడు. ఇంత తింటేనన్నా కడుపు నిండా కొంచెం దుడ్డు అవుతుంది అంటే ఇంటలేదు. నువ్వు చెప్పు బిడ్డ, నువ్వు చెప్తే ఇంటది. దొడ్డు బక్కగా ఏంది? ఇక ఏం చెప్పాలి బిడ్డ, చెప్పుకుంటే ఇజ్జత పోతుంది. ఇక అల్లుని మనసులో ఏమున్నదో మనకేం తెలుసు. పోతాం బిడ్డ, మళ్ళా బస్సు పోతుంది. పావే. పో చిన్నమ్మ, బాధపడకుండ్రి. నేను పోతా మేఘన దగ్గరికి. ఇప్పుడు వస్తాడట రమేష్? అవును బిడ్డ, వస్తాడట. మరి ఆయనతో చెప్పిపోతే అయిపోతుండే కదా ఆయనకు. మళ్ళీ ఏమనుకోడా? మా సార్కు ఫోన్ చేసిండటమ్మా. నువ్వు బిడ్డ లాంటి దాని అని చెప్పుకుంటానా నీకు, మళ్ళా నాకు మీరు ఇంకా ఇన్నే ఉన్నారా పోలేరా అని అన్నాడట. అయ్యో మరి భార్య ఒకతే ఉన్నది, ఉండుండ్రత్తమ్మా అని అంటలేడు. ఇంకా ఇన్నే ఉన్నారా పోలేరా అన్నాడట. ఇక ఆళ్ళకి ముఖం ఎట్లా చూపించుతామమ్మా. మళ్ళీ మా బిడ్డకి చెప్పకు బిడ్డ, బాధపడుతుంది. చెప్పండి చిన్నమ్మ, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, బాధపడకండి. ఇక మేము మళ్ళీ అత్తమ్మ రాము. అయ్యో ఎందుకు అట్లా అంటున్నారు? గట్లా అన్ని మాటలు పట్టించుకోవద్దు. బిడ్డ కోసం రావాలి పోవాలి. ఇక అల్లునికి బండి కొనిమంటాడు. ఇక మేము దుబాయ్కి అన్నట్టన్నా పోదాం అనుకుంటున్నాం. నిన్నని పైసలు సంపాదించవచ్చు, బిడ్డకు తాపికిని పంపచ్చు. ఇక మాకున్నది అదొకటే. సరే చిన్నమ్మ, ఏదైనా ఆలోచించుకోండి మంచిగా, ఒకటేసారి నిర్ణయం తీసుకోకండి. మేఘన ఉంటా అంటదా మరొకటి అన్ని రోజులు? దానికి దుబాయ్ పోతామని చెప్పినా కానీ ఇప్పుడే కాదని చెప్పిన బిడ్డ. ఆ పక్కడే పోతాడని చెప్పిన కానీ ఆయనకి ఏడ శాతం అవుతుంది. ఇద్దరం పోతేనే ఒకరికొకరం చూసుకోవచ్చు. నేను ఇడు ఒక్కదాన్ని ఉంటే నాన్న ఎవడు చూసుకుంటాడు? ఇద్దరం కలిసిపోతాం. ఇక బిడ్డకి చెప్పాలే కానీ నేను ఇన్న ఉంటా బిడ్డ, బాపు పోతాడని చెప్పిన. నేను ఏడుండొచ్చు తట్టున్నది. దానికి చెప్పకు బిడ్డ, నీ మీద నమ్మకం పెట్టుకొని నీ మీద ఇడిచిపెట్టి పోతాను బిడ్డ. అయ్యో మీరేం బాధపడకండి, మా అనిత మస్తు మంచిది, మంచిగా చూసుకుంటుంది మేఘనని. ఊర్లో అందరినీ చూసుకుంటుంది అది, ఒక మేఘననే కాదు. నువ్వెవరు బిడ్డ? నేను అనిత దోస్తుని. నాకు కూడా ఎప్పుడు సాయం చేస్తుంది అనిత. ఇప్పుడు కూడా మీ బిడ్డ గురించే మాట్లాడుతుంది. మీరు వచ్చిండ్రు, దానికి కూడా మేఘన అంటే మస్తు ఇష్టం. నాకు మస్తు అలా చెప్పింది, నాకు చెల్లెలాగున్నదని. బాధపడకమ్మా, ఇక ఆడపిల్లని కాని వాళ్ళకు గిదే బాధ తప్పది. సరే పోతానం బిడ్డ, మంచిగా ఉండు అందరు. అయ్యో నువ్వెందుకు ఎడతాను బిడ్డ, ఎడకు. నాకు తల్లిదండ్రులు లేరు చిన్నమ్మ, చనిపోయిండ్రు ఎప్పుడో. అవును బిడ్డ తెలుసు, ఈ అమ్మమ్మ చెప్పింది. మేము లేమా బిడ్డ, ఎడకు. నాకు ఆ లోటు ఏం లేదు. నా భర్త నన్ను మంచిగా చూసుకుంటాడు. అదృష్టం బిడ్డ, అదృష్టం కావాలి. నువ్వు చేసుకున్న పుణ్యం, నీకు గట్లాంటి భర్త దొరికిండు. ఏడకు, అలా ఆయన చూస్తే బాధపడతాడు. సరే బిడ్డ, మేము పోయేస్తాం. అమ్మ మేము పోతున్నామమ్మా. సరే. వీళ్ళేమో ఇట్లున్నారు, మేఘననేమో అట్లున్నది, ఆ రమేష్ గాడేమో అట్లా. తల్లిదండ్రులను ఉండొద్దంటాడేంది? పాపం ఇంకేం తిట్టిండో ఏమో, వెళ్ళిపోతున్నారు. దరిద్రుడు సామాన్లు కూడా తేలాడు వీళ్ళు వస్తున్నారని. ధీరజీ అన్ని చూసుకున్నాడు వీళ్ళని. అనిత, ఏం ఆలోచిస్తానవే? నువ్వు వాళ్ళ బిడ్డ గురించి మాట్లాడుతాను, వాళ్ళు వచ్చిండ్రు. విన్నరావే? ఏం మాట్లాడినవే నువ్వు? వాళ్ళ బిడ్డ మేఘన అన్నవు రానే వచ్చిండ్రు. సరేపా, బాగాసేపు అవుతుంది, మళ్ళా ఇంటికి రావాలి, పనులు చేసుకోవాలి. ఇవాళ అసలే షాప్ కోదామని బీడీలు బంద్ చేసిన. తొందర రెడీగా పోదాం. నేను రెడీగానే ఉన్నానే, నువ్వేమన్నా తెచ్చుకునేటి ఉంటే తెచ్చుకపో. నేను 5,000 తీసుకొని వస్తా. పో. నువ్వు ముఖం కడుక్కో, ఏడ్చుకుంటా తుడుచుకుంటా నా కొడుకు బట్టలు తీసుకోవడానికి రాకు. సరే పో, కళ్ళు తుడుచుకొని ముఖం కడుక్కొని తెస్తా పో. నాది కూడా ఏం లేదు, మొత్తం రెడీగానే ఉన్నా.
నా కొడుకు ఏ పచ్చడే. సరేపో. ఏందో ఏమో ఇంతగానం ఆలోచిస్తున్నా. దీనికి చెప్పుదామంటే టైమే ఉండలేదు. రేపు బీడీలు చేసుకుంటా కూర్చుంటుంది ఖాళీగా. రేపు చెప్తా. పాపం వాళ్ళ కొడుకు బట్టలు లేవట. పిల్లగాడు మొత్తం బారేసుకొని వచ్చిండు. ఆడొక తెలివి తక్కువడున్నాడు. ఉద్యోగం ఏం చేస్తాడో. తల్లికేమో కొడుకు మీద గంత ప్రాణం. ఈయన మొన్న ఇచ్చిన 5,000 ఎన్నో పెట్టినా అవే పట్టుకొని పోతే అయిపోతుంది. మంచిగా మొద్దు కూర్చొని టీవీ చూస్తుంది. ఏం చూస్తాను? వేరేది పెట్టు. టీవీ చూస్తా నేను. దీంట్లో మంచి మంచి సీరియల్ వస్తాయి. ఏం మంచి సీరియల్ వస్తాయి? ఇవాళ పెండ్లి మొదలు పెడితే సంవత్సరం అయినాక తాళి కడతాడాడు. ఇక శోభనం ఎన్నేళ్ళకి అవుతుందో, పొలగాన్లు ఎన్నేళ్ళకి కుడతారో, ఇవాళ పెద్దగా ఎన్నేళ్ళకి అవుతారో. గప్పటిదాకా నేను బతుకుండగాని జోటీవీ పెట్టు. అందులో కూడా గట్లనే ఉంటాయి. ఏదైనా గట్లనే ఉంటాను ఈ మధ్య. ఇంట్లో గట్లేముండయి. నెలనే పడుతుంది. ఈ నెల మొదలు పెడితే పెండ్లి వచ్చే నెల తాళి కడతాడు. మళ్ళీ వచ్చే నెల శోభనం అవుతుంది. మళ్ళీ వచ్చే నెల కడుపుతోటి ఉంటుంది. మీది గట్లుండదు. సంవత్సరాలు పడతాయి. గీడికి ఎందుకు వచ్చినావు? నా కోడల దగ్గరకు పోయి చూస్తావు కదా, చూడిపో. ఆడికే పోయి మంచిగా సోఫాల వండుకొని. అదేటో పోయింది కదా తాళం వేసి. నీకు ఏ పక్కనే వీకిందా? ఎటు పోయింది? నాకు మా చెప్పు కానీ అనితింటికి పోయింది కావచ్చు. అనితింటికే పోతుంది, ఇంకేడుకోతుంది. లేకపోతే టిప్పు టాపు రెడీ అయ్యి ఎటన్నా షాపులకు పోతారు ఇద్దరు కలిసి. మరి అత్తగిడు ఉన్నది, అత్తకి చెప్తానున్నా దానికేమన్నా? నువ్వు నాకు చెప్పే పోదు బావే. ఎటన్నా పోతే బర్రెడ కూర్చొని ఎట్లా చూస్తున్నావు చూడు. నాకు చెప్పే చూస్తున్నావా టీవీ? టీవీ చూస్తాన్నా, పిత్తు విత్తుతాన్నా అని కూడా చెప్తా. ఇక నీకు నా కోడలేమో నాకేం చెప్పద్దు. ఇప్పుడు నా కొడుకు వచ్చింది అనుకో, అమ్మ ఏదైనా పెండ్లామని అడిగితే ఏం చెప్పాలి? నిన్న చోడు అడగడితి. అది ఆయనకి ఫోన్ చేసి చెప్పే పోతుంది. ఆడు బొమ్మంటేనే పోతుంది. నీ లెక్క అనుకుంటున్నావా? నా కొడుకును కేరే అయ్యావు నువ్వు. జోటీవీ పెట్టి సాయ పట్టుకరాపో. టీవీ పెట్టా సాయ పట్టుకరాను. చూస్తే చూడు, లేకపోతే వీక్తే వీకు. నా కొడుకు రానాగు నీ సంగతి చెప్తా. నా రూమ్లో నేను ఇంకో టీవీ పెట్టించుకోకపోతే చూడు. నాకు అత్తలేదా పింఛను? ఏమో మీ పైసల మీద బతుకుతా అన్నట్టు చెప్పబడితివి. రోజు తిండి మా మనవరాలే పెడుతుంది. మా మనవడు మనవరాలు. నువ్వేం పెడతానవే? నీ మనవాడేవాడు నా కడుపులో పుట్టినోడు కాదా? ఆడ పెడితే నేను పెట్టినట్టు కాదా? బరబ్బర్ కాదు. కాకపోతే ఆయన నీతోటి ఓడి పెట్టుకుంటాడే. పెట్టుకోకు, ఓడి పెట్టుకోమన్నాడు. ఆగో దాన్ని చూడాగో కోడల్ది బతమాసి బాగా చూడగో. బక్క ఉన్నా కూడా ఎంత బల్పున్నదో దానికి. దాని బక్క దాన్ని అట్లా చెప్పు పెడితే. ఈ టైం అవుతుంది చూడు మనం వచ్చేసరికి. తిన్నావా లేదే? నేను అడగకనే పోతి. తిన్నా. నేను తినకపోతే అరవింద్ పంపుతాడా నన్ను? నేను ఎటన్నా పోతున్నా అని చెప్తే చాలు, తిన్నావా అని అడుగుతాడు ఫస్ట్. తిన్నాకనేవో, లేకపోతే పోనే పోకంటాడు. మావనికైతే నేను తిన్నదా పట్టింపు లేదు, తినలేదా పట్టింపు లేదు, ఏ పట్టింపు లేదు. ఇక మేఘన వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి ఎట్లనో అయిందే నాకంతా. అవునే, అల్లుడు వచ్చినాక పోకపోయిండు చెప్పి పోకపోయిండు అని అంటవేమే? వాళ్ళు లేడు కదా, ఎటో పోయిండట. ఎటు పోయిండు? ఏమో ఉద్యోగం కోసమో ఏందో వేరే ఊరు పోతాన్నా అని చెప్పిండట వీళ్ళు రాగానే. ఎన్ని రోజులే? 3 రోజులు అవుతుంది. అని బొంద ఆడి ఊర్లోనే ఉన్నాడు. ఏందే? ఆడి ఊర్లోనే ఉన్నాడు. నిజమావే నువ్వు చెప్పేది? నిజమే. మావాడే చెప్పిండు. మొన్న చెప్పిండు, నిన్న చెప్పిండు. నువ్వు పోయి 3 రోజులు అవుతుంది అని పడుతుంది. ఎవరు చెప్పిండ్రు? మీ కొడుకా? కాదు, నా మొగుడు. ఆయనకి ఏం పనో తెలియదు కానీ ఇక కళ్ళు దాకే పోయిండట. ఈడేమైనా అడవాండి వరుతాండట. కళ్ళు షాప్ దగ్గరకా? ఆయనకి అదే పని కదా, రోజు ఫుల్గా తాగి బోర్లుతాడు. రోడ్ల మీద ఏడబడతాడా. నేను కూడా చూసిన 2-3 సార్లు బీడీలు ఇవ్వడానికి పోంగా. నేనే ఎప్పుడు చూడలేదు. ఏడు తాగుతాడంటే నమ్ముతానే లేను. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళావు కాదే, నీకెవరు కనబడతారు? నేనే బీడీలకు పోంగా రాగా ఎప్పుడో చూస్తా. మావాడు కూడా చెప్పబట్టే మొత్తం చిల్లర వేసిండట మొన్ననైతే. మొన్నేంది నిన్న కూడా. నిన్న రాత్రి రాగానే అదే ముచ్చట చెప్తాండ నాకు. ఆయన పెండ్లం గయ్యాలు గంపన అవే అని అడుగుతాండ వచ్చి. కాదు, చిన్నపిల్ల అమాయకురాలని చెప్పిన. ఎందుకు? అంతా గలీజ్ మాటలు తిడతాండట పెండ్లాన్ని. వానికేం పుట్టింది? ఈ పిల్ల దగ్గరికి రానిస్తలేదే ఏంది?
ఏమో అంత గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతాడట. పెళ్ళయి ఏ పాట రోజులైందే. ఇక పిల్లతోటి మంచిగా ఉండి మంచిగా వేసుకోవాలి కానీ అట్లా ఎవతెవతితోటో తిరిగితే ఎట్లుంటుంది? ఎవరితోటి తిరుగుతాడు? నీకు తెలియదా? గది ఉంటుంది చూడు కళ్ళు తాగే దగ్గర మాయ. ఆ, దానికి అలవాటాడు ఎప్పటి నుంచో. అందరికి తెలుసు, నీకే తెలియదా వేడిదాన? ఛీ, అది కళ్ళీనికి పుక్యానికి పోతుందట, దాని అవసరాలు తీసుకుంటుందట. దానికి ఎంతమంది మునిగినరో, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, పక్కూరు నుంచి ఆ నుంచి ఈ నుంచి. అట్లాంటి దాంతో ఈడెందుకు? అంత మంచి భార్య ఉన్నది. షి రోత పాడుగాను. ఇక పిల్లవాళ్ళ అవ్వ అయ్య ఎడతా ఉంటే నాకే గోస అనిపించింది. వాళ్ళకు కూడా తెలిసే ఎడతారు కావచ్చే. వాళ్ళకేం తెలియదే పాపం. వాళ్ళు మొన్ననే వచ్చిండ్రు, అంతా కొత్త కొత్త. పా ఏవని కర్మ కాడే పోతాడు, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం పోయేది అటు దిక్కే కదనే. అటు దిక్కే కానీ అట్లా అనద్దుపా, వేరే దిక్కు నుంచి పోదాం. ఇటు నుంచే పోదాం. వాడు కనబడతాడేమో. కనబడితే ఏం చేస్తావు? అంత పిసపిస అన్నాడు. చూస్తానే, నువ్వు చెప్పేది నిజమా కాదా? నీకు పిసెక్కిందా అవే? నేను అబద్ధం ఎందుకు చెప్తా గవాన్ గురించి? చూద్దాం. మా వాళ్ళు వెళ్ళిపోయారు, ఇతను వస్తున్నాడు. మళ్ళీ నరకంలో ఉండాలి. దేరు నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడో ఏంటో. అసలు నాకు ఇక్కడ ఉండాలనే లేదు. అతను వచ్చి నన్ను ఏమైనా చేస్తే. అమ్మేమో ఈ చీర కట్టి వెళ్ళింది. అతను నా మీద చేయి వేస్తే కూడా నేను సహించలేను. భయం వేస్తోంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. దేరు. హలో మేఘు. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వాడు వచ్చేదాకా ఉంటామన్నారు. ఏమో ఏమన్నాడు. మా నాన్నకి ఫోన్ చేసి నేను వస్తున్నాను అన్నాడంట. వీళ్ళు అలాగే అనుకున్నారు. ఇంకేమైనా అన్నాడేమో వాళ్ళని, అందుకే వెళ్ళిపోయారు. సరే, నువ్వు అసలు భయపడకు మేఘు. ఏమో తీరు, చాలా భయం వేస్తోంది. దేనికి భయం? నేను ఇక్కడే ఉన్నాను పక్కనే. వాడేమైనా అంటే నాకు ఫోన్ చేయమని చెప్పానుగా. లేదు తీరు, వాడు నా మీద చేయి వేస్తే నా దగ్గరికి వస్తాడేమో అని భయం వేస్తోంది. మేఘు, వాడు మీదికి వస్తే ఏం చేయాలి? నువ్వు అలానకే. వాడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, ఫుల్లుగా తాగేసి వస్తాడు. వాడి దగ్గరికి వస్తే నెట్టేసేయి. ఎక్స్ట్రాలు ఏమన్నా చేస్తే నాకు కాల్ చేయి, నేను వచ్చేస్తా. నువ్వు వస్తే అతను ఏమైనా అనుకుంటేనో? అప్పుడే చూసుకుంటాను. ఏదో ఒకటి తేలిపోతుంది. నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను. అంతేగాని నువ్వు మాత్రం భయపడకు. ఏమవుతుందో ఏంటో. ఏమవ్వదు. ఏదైనా నాకు కాల్ చేయమని చెప్పానా? అస్సలు భయపడకు మేఘు. వాడొచ్చి అంతా జరిగాక తీసుకెళ్లే బదులు ఇప్పుడే తీసుకెళ్ళొచ్చు కదా దీరు. మేఘు ప్లీజ్ రా. నీ సేఫ్టీయే నాకు ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడుంటేనే సేఫ్. నేను డాడీతో మాట్లాడతాను రా ప్లీజ్. తిన్నావా? అమ్మ తినిపించింది. తిన్నావే? ఎగ్ కర్రీ. ఎగ్స్ ఉన్నాయా ఇంట్లో? అయిపోయినట్టున్నాయి. వాళ్ళు లేనప్పుడు తెచ్చిస్తానులే. ఎగ్స్ అంటే ఇష్టమా నీకు? తెల్ల చీర కట్టుకున్నావేంటి? ఇంత అందంగా ఉంటావే నువ్వు. అమ్మ కట్టి వెళ్ళింది, మార్చుకుంటాను. వద్దు, ఉండని. చాలా అందంగా ఉన్నావు. అమ్మ వేరే ఉద్దేశంతో కట్టిందిరా, అతను వస్తాడని. వాడి బోందా. నువ్వు ఏ చీర కట్టుకున్నా వాడికి అల్లకి ఒకేలా కనిపిస్తావు. మరి నీకు? నువ్వెలా ఉన్నా నా కళ్ళకి కలల దేవతలానే కనిపిస్తావు. ఏ చీరలో బాగుంటాను? ఏ చీరలోనైనా బాగుంటావు. నేను నిన్నే చూస్తాను, నీ చీరల్ని కాదు. నీరు, ఒకటి చెప్పు. ఏంటి? నీకు నేనంటే ఇష్టం కదా? చాలా అంటే చాలా. నా ప్రాణాన్ని నువ్వు. ఎందుకు ఎందుకు నేనంటే ఇష్టం? నాకు తెలీదు. నా మనసునే అడిగి తెలుసుకో. నీ మనసు అంటే ఎక్కడుంటుంది? నీ దగ్గరే ఉంది. నేను చూడ్డానికి ఎలా ఉంటాను? చెప్తున్నాను కదే, నా అందాల దేవతవి. అందం అంటే? నువ్వే.
పోనీ నాలో నీకేం నచ్చిందో చెప్పు. ఇప్పుడు నాకు కనిపిస్తున్నావు చూడు, ఆ రూపం అంతా నాదే. అదంతా నాకు నచ్చింది. ధీరు, ఉమ్, నేను లావుగా ఉంటే నీకు ఇష్టమా? ఏంటి? అంటే నేను చాలా సన్నగా ఉన్నానా? లావుగా ఉంటే నచ్చుతానా? పిచ్చెక్కిందా నీకేమైనా? నువ్వెలా ఉన్నావో నాకు అలానే ఇష్టం. మధ్యలో ఈ సన్నగా లావుగా ఏంటి? ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో లావైనా నాకు ఇష్టమే. నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమేనే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే అంతే. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నా కోసం నువ్వు నన్ను నమ్మితే చాలు. కొన్ని రోజులాగో నేను ఎలా చూసుకుంటానో చూడు. తిన్నావా? ఇంకా లేదు. వెళ్ళి తిను. నీ దగ్గరికి రావాలని ఉంది, కానీ ఇప్పుడే వస్తాడా వాడు? ఏం చెప్పాడంట? ఇప్పుడే వస్తానన్నాడంట. సరే, వాడు వస్తే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇప్పుడైతే పడుకో, కాసేపు డోర్ వేసుకో. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా? ఉమ్, నువ్వు కనిపిస్తున్నావుగా, చాలా బాగుంది. రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నావు. నీకు నమ్మకం కుదరాలంటే నేనేం చేయాలి? వెళ్ళురా, నేను పడుకుంటాను. నువ్వు వెళ్ళి తిను. ఓకే, బాయ్. లవ్ యూ మీకు. లవ్ యూ సో మచ్ ధీరు. బాయ్. బాయ్. కంపు వాసన వస్తుంది ఇక్కడ. మరి నీకేం చెప్పినా నేను నడు అంత ఇక్కడున్న రోత. ఈ దరిద్రుడు ఇక్కడ ఉన్నాడా? ఏమైనా అన్నం వేసుకొత్తలేవు, ఆకలి కొడుతుంది, వేసుకురాపో. వేసుకొత్తా కానీ నీ పెన్లాంది బంగారు చేంది ఎత్తా అంటివి కదా. పెన్లా? నాకు పెన్లాం అవుతున్నది, నువ్వేనా పెన్లాం? బాగా తాగి మర్చిపోయినవేందా ఇంత? నాకు బంగారు చేను పట్టుకొత్తావా తేవా? అన్నంలా గింత పచ్చి పులుసు అన్న పోతలేవు, నీకు బంగారు సేందేవన్నావే. నువ్వు నా మొగునివా ఏమన్నా? నీకు అన్నంలో పచ్చి పులుసు పోయా ఏం పోయా? నీళ్లు పోసుకొని తిను. ఇంత సల్లబొట్టన్న పోయే బంగారు సేను పట్టుకొత్తా. పట్టుకొచ్చిన రోజు మంచిగా చికెన్ కూర అండి పెడతా. ముందైతే పట్టుకరా. గట్లంటవేమే, నీకోసం నేను అత్తే. నువ్వు వచ్చి 3 రోజులు అవుతుంది. ఇవాళ పోతా అంటివి కదా. పోతా అన్న, మా పోతా. ఎప్పుడు పోతావు మరి? రాత్రికి పోతా. రాత్రికి ఏంది? ఇప్పుడే పోతా అంటివి కదా. నా చేను ఎప్పుడు పట్టుకొస్తావు? పెండ్లాం చేను దీనికి పట్టుకొస్తాడట, చూసినావా అని? పోదాం పావే, అంత గలీజ్ అనిపిస్తుంది నాకు. ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు పా. ఈ అరవింద్ చూసినావంటే నన్ను చంపే పారేస్తాడు. ఆ దొంగ ముండ అవ్వాయి వచ్చిండ్రు, వాళ్ళు అన్నే చచ్చిండ్రట. పొమ్మని తిట్టినా పీకిండ్రో లేదో. రాత్రికే పోతా. వాళ్ళు పోయినా పోకున్నా రాత్రికి ఓళ్ళు చూడరు. ఇప్పుడు పోతా నేను దాగినా అని అందరికి తెలుస్తుంది. తెలిసే అందరికి తెలియదంటావా? ఏండ్ల నుంచి తాగుతాన్నావు, బొర్లుతున్నావు. ఏమో బాగా కొడుతున్నావేమో మీదికి. బావా బావా అని నాకుతోగానే నన్ను పట్టుకొని. నీ అవసరం నేను తీర్చుతానా, నా అవసరం నువ్వు తీర్చుతున్నావు. పోతుందరా. నాకు పక్కూరు నుంచి ఒక పార్టీ ఫోన్ చేసింది. బాగానే సంపాదిస్తానవానే. 10,000 ఇస్తారు. 10,000 ఒక్కసారి పోతేనే? 10,000 ఇస్తారు, 20 మంది వస్తారు. 20 మందా? నా ఒక్కనే భరించుడు కట్టంగానే నీకు అంతమందిని ఎట్ట భరించుతావి? నీ బొంద, ఒక్కరిని భరించుడు కష్టం అని చెప్పినా? వాళ్ళందరితో అలవాటు పడే కదా ఎవరు విలువనప్పుడు నిన్ను పిలిచేది. అందుకే నన్ను వెళ్తున్నావి దొంగ ముందా. ఏమై మరి? నీ పెండ్లాన్ని అటు పట్టుకొత్తా అంటివి కదా. పెండ్లానికి 20,000 ఇస్తారు తెలుసా, ఫ్రెష్ కాబట్టి. ఏం 20,000 ఇస్తారు? దానికి సక్క కాండనే దిక్కు లేదు. మరి ఇంత మంచిగా పెట్టి దొడ్డు ఎయ్యు. అదే అనుకుంటా అన్న, పెంచుతా. పెయ్యి పెంచాలి దానికి. అన్నమే బాగా పెట్టాలి, ముద్దుకు ముద్దు అవుతుంది. ఇక ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? దరిద్ర పుండ కొడుకు, ఒక పిల్లనేట పట్టుకపోతా అంటాండేంది. మనం పోదాం బావే, భయం అవుతుంది. నాడు నెలకు 1,00,000 సంపాదించుతా, దాన్ని దొడ్డుకు దొడ్డు చేసి. నువ్వు బాగానే సంపాదించేటట్టున్నావు. మంచిగా నా దగ్గరకు వస్తాను పుక్యానికి.
ఇవాళ రేపు పుక్కి అని కోడు అంటాడు, నేను అంటాను నీ దగ్గర. ఓ బంగారు చెన్ను పట్టుకురా పో. తెత్తనే తెత్తా. అన్నం వేసుకొస్తా అయ్యా.